విశాలాక్షి గారు రెడీగా ఉన్నారు? రెడీ అండి? రెడీ అండి. ఓకే, ఇంతకేం చేస్తారు ఈరోజు ఎర్ర గోధుమ నూకతోని కేసరి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, దాన్ని అన్నవరం ప్రసాదం అని కూడా అంటారు. ఓ, సో అయితే గోధుమ నూక కేసరి. ఓకేనండి, గోధుమ నూక కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎర్ర గోధుమ నూక 1 కప్పు, పంచదార 1/2 కప్పు, బెల్లం 1 కప్పు, జీడిపప్పు 20 గ్రాములు, కిస్మిస్ 20 గ్రాములు, యాలకుల పొడి కొద్దిగా, నెయ్యి 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా విశాలాక్షి గారు? చేసేద్దాం. టైం స్టార్ట్ చేసేనా? స్టార్ట్. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటాం. ఓకే, దాంట్లోని ఈ గోధుమ నూక వేసి కొంచెం గోధుమ నూకంతా వాసన పోయే వరకు లైట్ బ్రౌన్ కలర్లో వేపుకోవాలి. ఇది వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు 1 గ్లాస్ నేను నూక తీసుకున్నాను. ఓకే, దానికి 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఓకే, ఓకే. మరి విశాలాక్షి గారు, ఇప్పుడు ఇది మనకు ఉడికేదాకా వెయిట్ చేయాల్సిందేనా? అంటే ఈ లోపల పాకం, బెల్లం పాకం పెట్టేసుకోవచ్చా? అంటే అది ఎన్ని విజిల్ రావచ్చు? 3 విజిల్ రావాలి. అయిపోతుందా? కొంచెం వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ నూక తీసుకున్నాం కదా, 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 1 గ్లాస్ ఫుల్ ఆఫ్ తురిమిన బెల్లం తీసుకున్నాను. ఓకే, ఒక ఫుల్ గ్లాస్ నూక తీసుకున్నాం, ఒక ఫుల్ గ్లాస్ బెల్లం తురుము తీసుకున్నాం, 1/2 గ్లాస్ పంచదార తీసుకున్నాం. ఈ కుక్కర్ చల్లారే లోపల జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకుందాం. ఓకే, అంటే పొంగుతుంది బెల్లం. జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేయించేసాము. పాకం అయిపోయిందండి? అయిపోయింది. వెరీ గుడ్. ఇప్పుడు అది కుక్కర్ వచ్చేసింది. దాంట్లోకి బెల్లం పాకం వేస్తున్నాను. ఇలా ఎంతసేపు తిప్పుతూ ఉండాలండి? హల్వాలా వచ్చేంత వరకు తిప్పాలి. కాస్త నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు 1 కప్ వేస్తున్నాను, అంటే 1/2 కప్. 1/2 కప్ జీడిపప్పు, 1/2 కప్ కిస్మిస్, ఒక 2 స్పూన్స్ ఎలాచీ పౌడర్. విశాలాక్షి గారు అయిపోయిందండి? అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, రెడీ అయిపోయిందా? బాగుంది కదా? ఓకేనండి, సో మొత్తానికి గోధుమ నూక కేసరి రెడీ అయిపోయింది. దేవి విశాలాక్షి గారు నిజంగానే మాకు అన్నవరం ప్రసాదం ఇచ్చారు. చాలా బాగా చేశారు. గోధుమ నూక రవ కేసరి చాలా బాగుండిందండి. చాలా టైం తీసుకున్నారు. అదే ఒక చిన్న ప్రాబ్లం ఈ దాంట్లో. మీరు అది కొంచెం చూసుకోవాలి నెక్స్ట్ టైం. సో ఈరోజు మేము జడ్జ్మెంట్ ఏ బేసిస్ మీద తీసుకున్నామంటే టేస్ట్ అండి. ఆ విధంగా చూసుకుంటే మాకు ఈరోజు దేవి విశాలాక్షి గారి ఆ ప్రసాదం బాగా నచ్చిందండి. సత్యనారాయణ స్వామి కూడా గుర్తొచ్చారు మాకు బాగా. మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, ఇంత లేట్గా మాత్రం చేయదు. కంగ్రాచులేషన్స్ అండి. అంటే మేము కూడా ఇంట్లో ఏదో పర్ఫెక్ట్గా వండేస్తామని కాదు, పర్ఫెక్షన్ ఎవరికీ ఉండదండి. దీన్ని ఫాల్స్గా అనుకోవద్దు మీరు, ఓకేనా? అందరూ చాలా బాగా చేశారండి. విశాలాక్షి గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ అండి. కంగ్రాచులేషన్స్. మీకు రాజు గారి కార్వింగ్ కూడా చాలా బాగుంది. నా మెయిన్ అవార్డ్ ఇదండి. గిఫ్ట్ కంటే నాకు అవార్డే బాగా నచ్చింది. ఓకే, అందరూ పాపం రాజు గారి కార్వింగ్ కే ఎక్కువ మాట్లాడుతున్నారు.